very good morning, day 2 from Nandi Hills. So we are heading towards Sunrise Viewpoint. So viewpoint ki mana traffic jam చూసారు కదా. మొత్తం ఇదంతా దాని వ్యూ పాయింట్కే కార్లు వ్యాన్లు వేసేసుకొని వచ్చేసారు. చూసిర్రా ఎట్లా 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 వా అమ్మా మొత్తం ఈ నుంచి మొత్తం బ్లాక్. మనది 7 వరకు పోతుందో ఏందో డౌట్. అయిపోయి క్లోజ్. ఏడు వరకు పోతుంది మన బైక్, నో ఐడియా ఎట్ ఆల్. సో ఇది పరిస్థితి, నంది హిల్స్ పరిస్థితి. ఇంత జామా ఆహా గోల్ గిప్ప. ఇదే మన లాస్ట్ బైక్ స్టాప్. వద్దురా చెప్పినా కదరా వద్దురా అని. ఆన్ చేస్తా. వదులుతుర్రా బైక్స్ వాళ్ళు అందరూ వచ్చి ఆగిపోయారు. ఇదమ్మా పరిస్థితి. నంది హిల్స్ రావాలనుకున్న వాళ్ళు ఇగో మేము మార్నింగ్ ఎంత అయిన టైము 4:51 అవుతుంది. సో 4 o'clock లేచి రెడీ అయ్యి వచ్చేవారికి ఇగో ఇంతమంది జనాలు అందరూ 3 గంటలకు లేచి వస్తున్నారేమో. ఫైనలీ గేట్ ఓపెన్ అయింది అండ్ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సీనిగాడు వెనకెళ్ళినాడా ముందరన్నాడా నో ఐడియా. మనమైతే వెళ్ళిపోదాం ముందుకి. గైస్ నంది హిల్స్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ టార్చర్ అయితే కంపల్సరీ భరించాలి. ఏంది ట్రాఫిక్. మేము 4 o'clock లేచి వస్తేనే ఇంత ఉందంటే ఐ మీన్ ఆడ బ్యారిగేట్ వచ్చింది. ఇప్పుడు మనం క్రాస్ అయినాం కదా, ఆ బ్యారిగేట్ వరకు ఓపెన్ ఉంటుంది. ఐ మీన్ ఆడ వరకు ఆపేస్తారు. సో కరెక్ట్ 5:30కి ఏమో వదులుతారు. సో ఫస్ట్ బైక్స్ని పంపించేసారు, తర్వాత కార్ని పంపిస్తారు అనుకుంటా. అమ్మ పరిస్థితి. నంది హిల్స్ అని తీసుకొచ్చాడు కానీ ఈ ట్రాఫిక్లో వెయిటింగ్ చేయాలి, అందరూ ట్రాఫిక్లో వెయిట్ చేయాలి అంటే మాత్రం అది దమ్ము. అది భరిస్తే మీరు రాండి, లేదా పై నా వల్ల అది ఓకే లేదు అంటే మాత్రం లైట్ తీసుకోండి. బట్ చలో బట్ ఒకసారి ఇంత వెయిట్ చేసి ఆ ట్రాఫిక్లో వెయిట్ చేసి పైకి వెళ్తున్నాం కదా, అంత వర్తా కాదా మాత్రం ఒక్కసారి అడిగి వెళ్తే చూద్దాం. అప్ప ఎక్సెప్షనల్ రబ్బాయి అంటే వెయిటింగ్ ఓకే. ఇంత కష్టపడి వెయిట్ చేసి పైకి వచ్చినామంటే అంత ఎక్సెప్షనల్ ఉంది అంటే మాత్రం చూద్దాం. పైకి వెళ్ళి దేకింగే కైసా హై ఓ. రోడ్ మాత్రం హైలైట్ ఉంది. సో ఫుల్ ఆన్ కర్వీ రోడ్, కిరాకంటే కిరాక్ ఫుల్ అలాగే ఉంది ఈ రోడ్ మాత్రం. ఆపోజిట్ వెహికల్స్ రాకపోతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం మంచిగా. lovely. I think we reached to the top. ఇక్కడ టనల్ టైప్ లో కూడా వచ్చింది ఎంట్రన్స్ ఆర్చ్. ఓకే, I think this is it.
ఫైనల్లీ మనం నంది హిల్స్ ఎదుగు వచ్చేసాము. ఇప్పుడు చూస్తే మీకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఈ డైలాగ్ చూస్తే ఎవర్రా మీరంతా అనొచ్చు. పాగల్ అంటే పాగల్ జనాలు, ఇంత జనాలు ఉంటారని అర్థం ఎక్స్పెక్ట్ చేసినా. నేను చెప్పిన సినిమానికి వద్దు అని, కానీ ఇంటడా వీడు వినకుండా తీసుకొచ్చేసిండు. నేను ఒక చూసే వీడియోలు ఇదంతా నిండుకపోయిర్రా. ఈ ఎండ్కిలా దూరుకొని మనం తిరుపతిలో పోతాం చూసా, అట్లా పోతుంది. అది చూసి ఇది కొంచెం బెటర్ ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్ ఏంట్రా, చాలా బెటర్, చాలా బెటర్ ఉంది. మనం అక్కడ పెట్టి బతికిపోయినాం. బైక్ పార్కింగ్ చూడండి. You want some water? ఏం చేస్తారు? Have to buy water. చెక్ చేస్తారు. Sunrise viewpoint. ఓకే, వాటర్ బాటిల్ ఉంటే తీసేస్తారు. సీనో 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 ఇక్కడ చేసినావా? పడుకుంటున్నారు. క్లౌడ్స్ నుంచి తప్పించుకుంటున్నారా? దానికోసం వచ్చినావు కదా, దాని నుంచి తప్పించుకోవడం ఎందుకు? మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ మొత్తం మాస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు మరో మనిషిని చూపిస్తాను. ఎవడో వెళ్దాం, మరో మనిషి మస్తు చల్లగా ఉంది మాత్రం. గైస్, అది మన నంది హిల్స్ పరిస్థితి. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, కానీ పైకి వచ్చాక మాత్రం కొంచెం వెదర్ మాత్రం సూపర్, అంటే చాలా అవసరం ఉంది. టెంపరేచర్ మొత్తం చాలా డిప్ అయిపోయింది. సో వన్ టైం విజిట్ రావచ్చు. ఆ ట్రాఫిక్ని మనం బేర్ చేసుకున్నామంటే ఇక్కడికి వచ్చి మాత్రం కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆ ట్రాఫిక్లో మనం ఉంటాము, మేము కష్టం పడుతుంది. బట్ ఆఫ్టర్ దాట్ మనం రిలాక్స్ అయిపోవచ్చు. ప్లేస్ మాత్రం పైన మాత్రం సూపర్ అవసరం ఉంది. భగవాన్కి కూడా ఇలాంటి కష్టాలు రావు. ఇలాంటి దోస్తుంటే మాత్రం ఇక వాడు సచ్చినట్టే. అప్పుడు నుంచి రారా అంటే గుర్తులు వస్తున్నాయి. ఆడ ఫోన్ పెట్టుకున్నాడు, టైం ల్యాప్స్ అని పెట్టుకున్నాడు. ఆ సన్ అంట వస్తలేడు. ఎన్ని గంటలు ఇచ్చుంటారు? సన్ వచ్చింది. సన్ పోవాలంట, ఏమో క్లౌడ్స్ రావాలంట. పోదాం పర్రా, హంపి పోవా? 9 అవుతుంది, 10 అవుతుంది టైం. అది అమ్మ మన నంది హిల్స్ పరిస్థితి అయిపోయింది. మనం రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసాం. ఎట్లా ఉంది నంది హిల్స్? పెబ్బర్లు అంత ట్రాఫిక్
అంత ఎర్లీ మార్నింగ్ లేచి అంత కష్టపడి వచ్చి చూసే అంత వర్త్ వార్త సన్ రైజ్. నాకు ఓకే అంటే ఖాళీగా వాడు ఉంటే రావాలి నిజంగా రా అంటే ఇంకెట్లా ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని కాకుండా ఇట్లా ఖాళీ వాడిగున్నాం అనుకో పోదాం ఎక్కడన్నా అంటే వీకెండ్ గెట్ అవే అట్లా అంటారు రావాలి. దీన్ని. సరే ఇంకా మనం రూమ్కి వెళ్ళి చెక్అవుట్ అయిపోయి హంపికి కొట్టేద్దాం. ఇక పైనుంచి వ్యూ చూసి ఎట్లుందో ఫుల్ ఆన్ పబ్లిక్ వచ్చి చూడు కారు చూసి ఎట్లా పార్కింగ్ చేసారు. ఓకే రూమ్కి వచ్చి మనం రెడీ అయిపోయినాం. ఆల్ ప్యాకింగ్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి మనము టువర్డ్స్ హంపికి రైట్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్ సెట్. యప్ అంతే. ఇంకా మనం వెళ్ళి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మనం రైట్ స్టార్ట్ చేద్దాం. ఓకే దట్స్ బై బై టు నంది హిల్స్ అండ్ సీ యు ఎట్ హంపి. రైట్ సో మొదలెడదామా? లెట్స్ గో జానీ. All right guys, welcome back to my YouTube channel again. Day 2 in Nandi Hills కాదు, ఆల్మోస్ట్ డన్. మార్నింగ్ చూసారు కదా మన ఓకే యా మార్నింగ్ చూసారు కదా మన సన్ రైజ్ అండ్ ద క్లౌడ్స్. ఓహో బాగుండే. ఓన్లీ హెక్టిక్ ఏంటి అంటే ఇక్కడున్న పబ్లిక్ టూరిస్ట్ బెంగళూరు అందరూ ఆడికే వచ్చేస్తారు. సో అది 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆ గేట్ ఓపెన్ చేస్తారు పోలీసు వాళ్ళు. సో అప్పటి వరకు మొత్తం ట్రాఫిక్ జామ్. అందరు వచ్చి ఫస్ట్ ఉండాలని 4:30కే వచ్చి లైన్లో ఆడి ఉంటారు వాళ్ళు. సో అది సో మీ ఒక్క ప్లాన్ ఏంటంటే మీరు సో సన్ రైజ్ మినిమం 6:30, 7 వరకు వచ్చేస్తుంది. సో కొంచెం లేట్ వచ్చినా పర్లేదు. మేము ఫస్ట్ ఉండాలి, అది పైకి ఎక్కాలి, అది ఉండాలి ఓ అనుకున్నాం, కానీ అందుకే ముందుకు వెళ్ళిపోయినాం, తొందరగా వెళ్ళిపోయినాం. బట్ అంత అవసరం లేదు, 6 వరకు వెళ్ళినా నో ప్రాబ్లం. సో అదే అమ్మా నంది హిల్స్ అయితే పాగల్ ఉంది. ఆ ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేయడం ఒక్కటే కొంచెం హెక్టిక్. అది కొడితే కానీ క్రౌడెడ్, ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఎనీ గివెన్ డే. వీకెండ్స్ అయితే ఇంకా ఫుల్ క్రౌడెడ్. నాకు తెలిసి ఇంకా వీక్ డేస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు అనుకుంటా. బట్ బాగుండే. నంది హిల్స్ మాత్రం పాగలుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హంపి. హంపిలో ఈరోజు నైట్ స్టే ఉండేసి రేపు మార్నింగ్ బ్యాక్ టు హోమ్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మార్నింగే మొత్తం నా బ్యాటరీస్ అన్నీ అవుట్ అయిపోయినాయి. నా గోప్రోల బ్యాటరీ, ఫోన్ల బ్యాటరీ అన్నీ అయిపోయినాయి. మార్నింగ్ రూమ్కి వచ్చి ఛార్జింగ్ పెట్టేంత టైం లేకుండే. సో బ్యాటరీ చాలా తక్కువ ఉంది. లిమిటెడ్గా రికార్డ్ చేస్తా అండ్ మళ్ళీ మ్యాక్సిమం తక్కువ రికార్డ్ చేసుకుంటా హంపికి వెళ్ళిపోయినాక. విల్ సీ. ఓకే ఆల్ రైట్. సో చూస్తుండండి బ్లాగ్, కంప్లీట్గా బ్లాగ్ చూస్తుండండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆల్ రైట్ గాయ్స్. 150 kilometers non-stop in any less than 90 minutes. We have to take a break now. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా అని చెప్పేసి అట్లే కొట్టుకుంటూ వచ్చేసినాం. 150 kilometers non-stop. జస్ట్ 90 minutesలో వచ్చేసినాం. లైక్ 1 hour 30 minutesలో 150 kilometers కొట్టేసినాం. సూపర్. We have to take a break now. ఈ అమ్మ ఈ పక్కన షాప్స్ ఏం కనిపిస్తలేవు ఇక్కడ. కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు కూర్చున్నాయి. కమా అన్నాను. సో చిన్న బ్రేక్ తీసేసుకొని, చిన్నది కాదు కొంచెం పెద్ద బ్రేకే తీసుకుందాం. ఇంకెంతది మనకు హంపి 180 kilometers ఉంది అంతే. పాగల్ 5:13 అంటే 7 బ్రేక్స్ వెళ్తే 7 వరకు వెళ్ళిపోతాం అనుకుంటా. ఆఫ్టర్ 152 kilometers ఇక్కడ చిన్న కాఫీ హౌస్ అని ఉంది. ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయిపోదాం. हाँ भैया क्या मिलेगा यहाँ पे? कॉफ़ी, टी, कॉफ़ी. ओके ఓకే రిలాక్స్ అయిపోయి మళ్ళీ రైట్ స్టార్ట్ చేద్దాం.
ఈ రైడ్ మాత్రం మస్తు మజా వస్తుంది. ఐ డోంట్ నో ఏమైందో నా బైక్ లేదంటే నాకు ఈ రైడ్లో అయితే చంపుతున్న బైక్ అయితే మస్తు స్పీడ్ ఉరుకుతుంది బైక్. ఓకే, ఇంకా మన హంపికి 83 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేసేసాం. సో నో స్టాపింగ్. ఇంకొక 20-30 కిలోమీటర్స్ రైడ్ చేసి మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఈ కర్ణాటకలో ప్రతి ఊరికి ప్రతి ఊరి పేరు లాస్ట్కి హలి హలి అని వస్తున్నాయి. చిక్కజోన హలి, ఇమియత్ హలి అని. అంటే ఏందో హలి అని. ఏ ఊరి పేరు లాస్ట్కి HALLI హలి అని లాస్ట్కి పెడుతున్నారు. ఏంటి హలి అంటే ఒకసారి గూగుల్ చేయకు, ఏమైనా ఉందా దానికి, లేదంటే జస్ట్ నార్మల్గానే అట్లా పెట్టేసుకున్నారు. బట్ మేమైతే రూమ్స్ అయితే ఇంకా బుక్ చేసుకోలే హంపీలో. ఐ డోంట్ నో అసలు హంపీ నేను మేక్ ట్రిప్లో అయితే చాలా తక్కువ ఆప్షన్ చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ అన్ని బుక్డ్ అంటుంది. అందుకే మేము బుక్ చేసుకోలే, డైరెక్ట్ ఆడికి వెళ్ళి చూద్దామని. ఆడికి వెళ్ళి బిస్కెట్ అవుతాయా లేదంటే ఏమైనా అవైలబుల్ ఏమైనా మంచి హోటల్స్ ఉన్నాయో చూసుకోవాలి. లేదు అంటే కొంచెం ముందే ఒక 10-15 కిలోమీటర్స్ ముందే ఆగిపోయి గంగావతి అట్లా ఆ ప్లేస్లో ఆగిపోయి అక్కడ రూమ్ తీసేసుకుంటాం. ఫస్ట్ అయితే లోపలికి వెళ్తాం, హంపీ లోపలికి వెళ్ళి అక్కడ ఏమైనా ఉన్నాయి దగ్గరికి నియర్ బై హంపీ దగ్గరికి వెళ్ళి చూద్దాం హోటల్స్. లేవు అంటే ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి పాగల్ రైడ్ అయితే అనదర్ 150-160 కొట్టేసాం. అండ్ వీఆర్ అవుట్, వీఆర్ స్టాప్ ఫర్ ఎ బ్రేక్. ఎట్లా రైడ్ పాగల్ లేదా 150? ఎందుకు ఈడ ఆపినందుక? నీ ఐసైట్ బాగుందిరా. ఈడాపినవు ఆడ మనం యూటర్న్, ఆడ ఏదో యూటర్న్ తిరిగిందిరా అని చూపించినావు, చూసినావా? అది చూడకపోతే మళ్ళీ మనం బ్యాక్ కొట్టి ఎక్కడో రౌండ్ తిరిగేసి వస్తుంది. 140-150 వచ్చినాం అనుకుంటా. యా, ఈ రైడ్ ఎందుకో పాగలు ఉరుకుతుంది బండి కదా. పోతూనే ఉంది. ఎప్పుడు నాకు ఇట్లా అనిపించలేరా, ఈ రైడ్లో అనిపిస్తుంది. చలో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదాం. రైట్, సో ఇది మన సన్సెట్ అయిపోతుంది. సో లాస్ట్కి ఇక్కడ దిగిపోతుందని కొన్ని ఫొటోస్ దిగినాం. ఓకే, సో నౌ వీ విల్ గో టు హంపీ అనదర్ 40 కిలోమీటర్స్. అన్ని ఫోన్స్లో గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. పవర్ బ్యాంక్స్ కూడా తీసుకురాలి నేను, యాక్చువల్ మర్చిపోయినా. ఓకే చలో ఇంకా లేట్ చేయకుండా కొడితే హంపే. రైట్, సో ఇదే మన హాస్పిటల్ టనల్. ఐ థింక్ మనం టనల్లకించి వెళ్తున్నామా? యా టనల్లకించి వెళ్ళాలి. టనల్లకించి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. సో మనం ఈ పుणे ముంబై హైవే, ఇది హైవే నుంచి వచ్చిన మనం టువర్డ్స్ హంపి వెళ్తున్నప్పుడు ఇట్లాంటి టనల్ వస్తుంది, హాస్పిటల్ టనల్. ఆ టనల్లకించి ఇక్కడ మనకు రైట్ లెఫ్ట్ అని ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఒకప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్కి ఇప్పుడు చేంజెస్ ఎంతమంది గమనించారు. మనం ఏ ఫ్లైఓవర్ ఎక్కాలన్నా, ఎక్కడ టర్న్ తీసుకోవాలన్నా ఒక చిన్న వైట్ యారో మార్క్ పెట్టిండు. సో దాంతో మనకు ఈజీ అయిపోయింది. ఫ్లైఓవర్ ఎక్కాలనుకో ఫ్లైఓవర్కి ఇట్లా యారో మార్క్ పెట్టింది. సో ఇక్కడ ఇట్లా సర్కిల్ యూటర్న్ తీసుకోవాలంటే ఆడ ఒక చిన్న యారో మార్క్ పెట్టింది. సో దానివల్ల మనకు ఈజీ అయిపోయింది. ఓకే, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 18 కిలోమీటర్స్ 33 మినిట్స్. అస్సలు ఒక్క రూమ్ కూడా దొరకట్లేదు హంపీలో. ఈ ఇయర్ ఎండ్ అని చెప్పేసి ఫుల్ పబ్లిక్ అంట, హోటల్స్ ఫుల్ డిమాండ్ అంట. వేస్ట్ ఈ రూమ్స్ అన్నీ, హోటల్స్ అన్నీ 4,000-5,000 చెప్తుండు. సో ఒక కాంటాక్ట్ దొరికింది. ఆ కాంటాక్ట్ వల్ల కాల్ చేస్తే అతనిది హోమ్ స్టే ఉంది, రివర్ సైడ్ హోమ్ స్టే అంట. సో ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఆల్రెడీ సో మేము ఫైనల్లీ రూమ్కి వచ్చేసినాం అండ్ పెద్ద బిస్కెట్ అయిపోయింది. పెద్ద బిస్కెట్ అంటే పెద్ద బిస్కెట్, ఫుల్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఎక్కడ రూమ్స్ దొరకలేవు. ఒకటి దొరికింది, అది మేము రాంగ్ మ్యాప్ వాడు ఏదో వేరే లొకేషన్, ఈ లొకేషన్ ఇంకొక లొకేషన్లో అది సేమ్ పేరుతో ఉంది. మేము ఆడుకొచ్చేసాం, అది చూస్తే అది రాంగ్. ఇది వచ్చేసి లాస్ట్కి ఫైనల్లీ ఇక్కడ ఒక అబ్బాయి దొరికిండు. అబ్బాయి దొరికి ఇక్కడ చిన్న హోమ్ స్టేస్ టైప్స్ ఉన్నాయంటే, సో ఆ హోమ్ స్టేస్కి వచ్చి ఉన్నాం. సో ఐ విల్ షో యూ నౌ. సో ఇది మా హోమ్ స్టే అండ్ ద బెస్ట్ పార్ట్ అంటే ఇక ఇది మన విరూపాక్ష టెంపుల్ ఇక్కడనే, దానికి ఆనుకొనే ఉంది. అది పరిస్థితి. సో ఇది ఆ చిన్న గల్లీ. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎట్లా లేట్ అయిపోయింది, మనం వెళ్ళి ఎట్లా ఒక డిన్నర్ ప్యాక్ చేసుకుందామని వెళ్తున్నా. సో ఇది దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి ప్యాక్ చేసుకుని వస్తాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ డే 2 ఫ్రమ్ హంపి. ఇంకా మనం లేట్ చేయకుండా, ఆల్రెడీ లేట్ అయిపోయింది, మనం పడుకోవాలి. రేపు మార్నింగ్ హంపి అలా 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 బిట్స్ అండ్ పీసెస్గా కొంచెం హంపి యూజ్ చేసుకొని రేపు మార్నింగ్ బ్యాక్ టు హోమ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం పడుకుంటూ పోదాం. గుడ్ నైట్ అండ్ సీ యూ ఇన్ డే 3. బాయ్. అండ్ తెలుసు కదా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.